హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో ఆ స్టోరీ ఏంటో చెప్పేస్తాను. ఒక ఊర్లో పొలంలో ఒక రైతు దగ్గర ఆవులుంటాయి. ఆ రైతు ఊకే ఆ పొలంలో ఆవులని తీసుకొచ్చి మేత వేస్తుండేవాడు. మేతకు ఆవులను తీసుకొచ్చేవాడు. అలాగే పొలం దున్నడానికి కూడా అదే ఆవులని ఉపయోగించుకునేవాడు. అప్పుడు అక్కడ పొలంలో ఒక కలుగు ఉంటుంది. ఆ కలుగులో ఒక ఎలుక, ఆ ఎలుక పిల్లలు, ఎలుక పిల్లలు ఉంటాయి. ఒకరోజు ఏమైతుంది అని అంటే, ఆవులు మేతకొచ్చి పొలంలో తింటూ ఉంటాయి. తింటూ ఉంటే ఎలుక పిల్లలు కలుగులోంచి బయటకు వచ్చి ఆవులను చూస్తాయి. అమ్మో ఏంది, ఎలుక అంటే చిన్న ఉంటాయి కదా, అమ్మో ఏంది ఇంత పెద్ద శరీరం గల జంతువులు ఉంటాయా అని చూసి షాక్ అయ్యి వెంటనే కలుగులోకి వెళ్ళి వాళ్ళ అమ్మకు పోయి చెప్తాయి. చిన్న పెద్దలుగా చెప్తే, అమ్మ అమ్మ అక్కడ పెద్ద శరీరంతో ఒక జంతువు ఉంది, 2 జంతువులు ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు ఈ ఎలుక విర్రవీగుతూ, నాకంటే పెద్ద జంతువా, ఇక్కడెక్కడుంది, మీరెందుకు భయపడుతున్నారు అని తల్లి ఎలుక పిల్లలకి చెప్తా ఉంటుంది. నాకంటే పెద్ద జంతువు అసలు ఇంకెక్కడా ఉండదు అని బాగా ఆహారం తింటది. చూడండి, నా బాడీ ఇంత చాలా తిన్న తర్వాత ఫుడ్ తీసుకుంటుంది. ఆ ఎలుక, తల్లి ఎలుక చాలా ఫుడ్ తీసుకుంటుంది. నేను ఇంత చూడండి, ఇప్పుడు ఎంత నేను హెవీగా ఉన్నాను, నాకంటే పెద్ద జంతువులు ఎక్కడ ఉంటాయి ఉండయి అని అంటుంది. మళ్ళీ తర్వాత పిల్లలు అలాగే వచ్చి చెప్తాయి, లేదమ్మా నీకంటే పెద్ద జంతువులు అక్కడ ఉన్నాయి అని చెప్పేసరికి మళ్ళీ ఫుడ్ తీసుకుంటుంది. మళ్ళీ ఎక్కువ తని పొట్టలో పట్టనంతగా ఫుడ్ తీసుకుంటుంది. తీసుకొని చూడండి, నేనే బలవంతుల్ని, నాకంటే పెద్ద జంతువు ఎక్కడుంది అని చెప్పేస్తుంది. అప్పుడు అలాగే తీసుకొని ఏమవుతుంది అని అంటే, ఆ ఎలుక పొట్ట పగిలి చనిపోతుంది. సో ఇక్కడ చూడండి, తాహత్కు మించి చేయరాదు. అంటే మనకి ఎంత తాకత్ ఉందో, ఎంత తాహత్ ఉందో అంతే వరకే మనము చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడు, ఆ ఆవుల కన్నా నేను పెద్ద కనపడాలి అని ఈ ఎలుక తన తాహత్కు మించి సాహసం చేస్తే చనిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అనంటే, మనమే బలవంతులం, మనకంటే ఇంకెవ్వరు ఉండకూడదు, నేనే పెద్ద, నేనే బలవంతంగా ఉండాలి, నేనే హుందాగా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన తాహత్కు మించి ఉండకూడదు. మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని ఈ చిన్ని ఎలుక స్టోరీ ద్వారా చెప్పడం జరిగింది. సో ఈ స్టోరీ కూడా నేను గూగుల్లో చదివి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, స్మాల్ స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో థ్యాంక్ యూ.